ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట. ఏసేపు శ్రమల నుండి గ్రహించుకోవాల్సిన సంగతులేంటో క్లుప్తంగా తెలుసుకుందాం. దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికను బట్టి ఏసేపును శ్రమల మార్గంలో నడిపించాడు. శ్రమల ద్వారా ఆయన యందు బలపరిచి స్థిరపరిచి ఏసేపును చెర నుండి సింహాసనం ఎక్కించాడు. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటంటే, దేవుని పరీక్షలోనైనా లేదా సాతాను శోధనలోనైనా నిలవాలి, గెలవాలి. ఎలా నిలవాలి అంటే విశ్వాసంతో, ఎలా గెలవాలి అంటే ప్రార్థనతో. విశ్వాసంతో నిలిచి ప్రార్థనతో గెలవాలి. ఏ శ్రమైనా సరే, ఎప్పుడైనా సరే దేవుడు ఒకరిని హెచ్చించాలంటే ముందుగా పరీక్షిస్తాడు, శ్రమ గుండా నడిపిస్తాడు. తర్వాతే హెచ్చింపైన ఆశీర్వాదమైన. శ్రమ లేకుండా హెచ్చింపు కానీ ఆశీర్వాదం కానీ ఉండదు. కాబట్టి ఒకవేళ దేవుడు నిన్ను శ్రమ గుండా నడిపిస్తున్నట్లయితే, దేవునికి ఇష్టం లేనివి ఏమైనా నీలో ఉన్నాయేమో వాటిని విడిచిపెట్టు. నీ తప్పు ఏదైనా ఉంటే సరి చేసుకో. అన్నీ బాగానే ఉన్నాయి అంటే, ఈ శ్రమ గుండా దేవుడు ఏసేపుకు ఏం నేర్పించాడో అట్లనే నీకు కూడా ఏదైనా నేర్పిస్తున్నాడేమో నేర్చుకో. అంతేగాని ఇజ్రాయేల్ ప్రజలు వణిగినట్లుగా సనగవద్దు, కొనకవద్దు. ఆయన చిత్తంలో అనుమతించబడే శ్రమలు నిన్ను ఆత్మీయంగా బలపరచడానికే, ఆయన యందు స్థిరపరచడానికే వస్తాయి. కాబట్టి అర్థం చేసుకొని నమ్మకంగా ముందుకు సాగు. తగిన కాలమందు దేవుడు ఏసేపును దీవించినట్లు నిన్నును దీవిస్తాడు. జీసస్ ఈస్ కమింగ్ సూన్. బీ ప్రిపేర్.